హోటళ్ళకి పోయి తిందామంటే చాలు లొట్టలేస్తారు చాలా మంది. మరి ఆ హోటళ్ళల్లో ఫుడ్ ఎట్లున్నా ఏం కాదన్నట్టు మనకి ఇంట్లో చేసుక తిననీకే బద్ధకం. పొయ్యి ఎలిగిస్తే రోత. అదే రోత తిండి హోటళ్ళకి పోయి మూతలయ్యేటట్టు బిల్లు చేసి తింటే అదో తృప్తి చాలా మంది జనాలకు. మరి గసువంటి హోటళ్ళల్లో టేస్ట్ ఎనక పొంటి సీక్రెట్ ఏందో చూడురి. ఇంట్లో ఏం వండినా యాకనిపిస్తుంది కొందరికి. పొద్దుగాలుండి నీ మాపటికి కంచంలో పెడితేనే సలికూర పెడతావా అని గులుగుతారు. అదే హోటల్లోకి పోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిపోయిన కౌసును కూడా ఉడుకు నూనెలో గోలిచ్చి ఇచ్చినా సూపర్ అనుకుంటా లొట్టలేసుకుంటా తింటున్నారు జనం. ఇగో ఖమ్మం హోటళ్ళల్లో పరిస్థితి చూడుర్రి. హైదరాబాద్ వేసినట్టే ఖమ్మంలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్ మీద చెకింగ్లకు పోయిర్రు. ఇక హోటల్లో కుళ్ళిపోయిన చికెన్ కబాబులు, డేట్ అయిపోయిన సామాన్లు అన్ని చూసి ఓకరిచ్చుకున్నారు. గివ్విటిని జనాలకు తినబెడుతున్నారా మీ ఆ పచ్చన కగ్గిదలుగా అని తిట్టిగో ఆ మురిగిపోయిన చికెన్ తెచ్చి ఇట్లా మోరిలా పడేసింది ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం. ఇసొంటి చూసి కూడా ఇంకా హోటళ్ళ తినబుద్ధి అవుతుందా మీకు? ఇప్పటికే హైదరాబాద్ పేరువైన ప్రతి ఒక్క హోటళ్ళ భాగవతం అంతా బయటపడ్డది. అన్ని హోటళ్ళ గదే వ్యవహారాలు నడిపిస్తున్నారు. నాన్ వెజ్జే కాదు వెజ్ హోటల్ కూడా గదే కత్తున్నది. మరి ఇట్లా పైసలు కరెక్టే తీసుకొని ఇట్లా పాడైపోయిన ఫుడ్ పెడుతున్న హోటళ్లకు ఏం మంచి అవుతుంది? పైసలు ఆపచ్చన్ల వాడి పానాలంటే లెక్క లేకుండా పోతుందిగా. అందుకే హోటళ్ళ తిండి తగ్గిస్తే మనకేం మంచిది ఏమంటున్నాం. జరంత ముందు వెనక గాని బ్రహ్మంగారు చెప్పినవన్నీ బరాబర్ అయితేనే ఉన్నాయి. వింటే అనుకోవాలనో లేకుంటే ఇచ్చంత్రమే అనుకోవాలో గాని కొన్ని ముచ్చట్లు చూసినప్పుడైతే ఇదేందయ్యా ఇది అని అనుకోకుంటుంటలేం. మందికి చెప్పకుండా చూపియకుండా అస్సలు ఉండలేం. అందుకే మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చిన గీ ముచ్చట. మామిడి పండ్లు చూస్తుంటేనే నోట్ల నీళ్లు ఉడుతున్నాయి కాదు. కోసుకొని తిని కడుపులేసుకుంటే ఎంత మంచిగుండో అనిపిస్తుంది కదా. కొంచెం లుక్కు సైడుకు జరిపి ఆ చెట్టును కూడా చూడుర్రి. అది యాప చెట్టు. ఆ యాప చెట్టుకే గీ మామిడి పండ్లు ఇరగగాసినాయి. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడి కాయలు, చింత చెట్టుకు కాస్తాయి చింతకాయలు, యాప చెట్టుకు కాస్తాయి యాపకాయలు అని ఇన్ని రోజులు వాడుకుంటిమి. అదే నిజమని అనుకుంటిమి. అసువంటిది ఆకులు కాయలు అన్ని చేదుండే యాప చెట్టుకి తీయ తీయటి మామిడి పండ్లేంది అనంటే అదే ఈడ అస్సలైన గమ్మతి ముచ్చట. మరి మధ్యప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉండి మా కోటర్స్లున్న యాప చెట్టుకు మామిడి పండ్లు కాసినాయని ముద్దుగా ముడుచుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. మామూలుగా ఎవలో పెడితే ఉత్తమ ముచ్చట్నో ఫేక్ వీడియోనో అనుకుందరు గాని ఏకంగా మంత్రి సారి మంది ముందట పెట్టే వరకల్లా ఈ వీడియో మస్తు వైరల్ అయింది. ఇంకా నయం మినిస్టర్ కోటర్లు ఉంది కాబట్టి మామూలు పబ్లిక్ పోయి చూస్తందుకు లేదు గాని అదే బయట ఎన్నో షేన్లలోనో షెల్కల్లో ఉండినుంటే ఈ పాటికి ఏడుపాయల జాతరకు వచ్చినట్టు ఏడేడికెల్లో ఎంతో మంది వచ్చి చూసిపోదురు. గిస్వంటి అయినప్పుడల్లా మొక్కల సైంటిస్టులు బాటనీ ప్రొఫెసర్లు బయటికి వస్తుంటారు కదా. అట్లనే వచ్చే ఏవేవో టెక్నికల్ పదాలు పాఠాలు పేరాలు చెప్తున్నారు ఇంటర్నెట్ లా. ఏదైతే ముచ్చటైతే గమ్మతుంది కాదు. ఏమంటారు?